కడపలో సీసీ కెమెరాల ఏర్పాటు ఏమో కానీ కడపలో సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో డబ్బులు దందా చేస్తున్నారంటూ కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆరోపణలు శ్రీనివాసరెడ్డి డైరెక్ట్గా కొంతమందిని డబ్బులు అడిగి సీసీ కెమెరాల ఏర్పాటుకు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇదే విషయం మనతో మాట్లాడడానికి టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, కడపలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి మీరు డబ్బులు దందా చేస్తున్నారని, డబ్బులు బెదిరించి అడుగుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? బెదిరించేది ఏముంటుంది దీంట్లో? గత 10 సంవత్సరాల్లో కడపలో గాంజా పెట్టరేగిపోయింది, దౌర్జన్యాలు పెట్టరేగిపోయినాయి, భూ కబ్జాలు పెట్టరేగిపోయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళు బెదిరించినారు. ఈ క్రైమ్ను పట్టుకునే దానికి నేను 2018లో 50 లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఇచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే 19లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ కెమెరాలన్నీ నాశనం చేసి తీసేసినారు. వాళ్ళ క్రైమ్కి అడ్డొస్తాయని చెప్పి ఆ సీసీ కెమెరాలు అన్నీ తీసేసి కనెక్షన్లు తీసేసి సినిమా ఫక్కిలో చేసినారు. ఈరోజు ఆ క్రైమ్ను అరికట్టాలంటే మొదటి నుంచి కూడా కడపలో ఎమ్మెల్యే అయినాక మాధవిరెడ్డి గారు కానీ మేము కానీ గాంజా మీద విపరీతంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాం. పోలీసులు చెప్పి గాంజా ఎక్కడా ఉండకుండా చేయాలని చెప్పి, నిర్మూలించాలని చెప్పి, దానికి సీసీ కెమెరాలు కడపలో ఏర్పాటు చేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఏదైనా క్రైమ్ జరిగితే 4-5 గంటల్లోనే పట్టుకునే అవకాశం వస్తుందని చెప్పి కడప ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి P4 విధానంలో సమాజంలో ఉన్న ధనికులైన వాళ్ళు ఎవరైనా సరే మీలాంటి పత్రికా విలేకరులు కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే కూడా ఇవ్వండి అయ్యా, చెక్ రూపంలో మ్యానుఫ్యాక్చర్కి ఇవ్వండి అని చెప్పినాం. ఒక రోడ్లో మా మిత్రుడు కనబడితే ఆ మిత్రుడిని కూడా హాస్పిటల్ పెట్టుకున్నాడయ్యా, హాస్పిటల్ మీరు కూడా ఇవ్వండి అయ్యా అని చెప్పినాం. ఇష్టం ఉంటే ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళు లేరు. నగర భద్రత కోసం సామాజిక దృక్పథంతో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇవ్వాలది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మీరు ఒకటి బెదిరించారని అంటే ఒక వాయిస్ అయితే బయటకు వస్తుంది. మీరు హాస్పిటల్ కట్టుకున్నారు, డబ్బులు ఇకపోతే మీ మీద దాడులు చేపిస్తామనే వైరల్ అయితే మీడియా వీడియో కూడా వచ్చింది. దాని మీద ఆయన మా పార్టీకి చెందిన వ్యక్తి. పొద్దున్నే తమాషగా కనపడితే అన్నా, నేను ఎస్ అన్నా, దాంట్లో రెండో అనుమానం లేదు, అది దౌర్జన్యం కాదు. అడిగాం, ఆ వార్త తీసుకొని దుమారం చేసుకుంటున్నారు. ఒకటైతే చెప్తా ఉండా, నగర భద్రత కోసం సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కష్టాల్లో ఉంది, కానీ నగర ప్రజలకు భద్రత కావాలా. గాంజా ఎక్కువైపోయింది, మహిళల మీద దాడులు ఎక్కువైపోయినాయి, గొలుసు దొంగలు ఎక్కువైపోయినారు. బుగ్గవంక పరివాహిక ప్రాంతం లేకపోతే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రోడ్లు పూర్తి చేసి లైట్లు పెట్టి ఫెన్సింగ్ పెట్టి దాన్ని అంతా కూడా ఒక మోడరైజ్ చేయాలని ఉన్నాం. దానికోసం కూడా ఆ భద్రత కోసం పోలీసు వాళ్ళు అడిగారు, మా దగ్గర నిధులు లేవు, మీరు ఏదైనా సమకూర్చండి అని చెప్పి జిల్లా పోలీసు వాళ్ళు అడిగితే అందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం అడిగినాం. 1,05,00,000 రూపాయలకు ఎస్టిమేట్ ఇచ్చినారు. ఆ మ్యానుఫ్యాక్చరర్ అతని పేరు హేమంత్ అని. ఇప్పటికే 32 లక్షలు 33 లక్షల రూపాయలు అతనికి పేమెంట్ చేసినాం. రేపు నెల అంటే జనవరి కానీ ఫిబ్రవరి కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆయనతో సీసీ కెమెరాలు ఇనాగ్రేట్ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. దీన్ని దౌర్జన్యం అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా? ప్రజలైతే ఒక నిమిషం, ప్రజలైతే మేము మంచి పని చేస్తున్నామని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు గతంలో ఇచ్చి 50 లక్షలు ఇచ్చి మీరే పెట్టించారు, అదేదో 1 కోటి రూపాయలు ఇచ్చి మళ్ళీ మీరే పెట్టించవచ్చు కదా. రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయా? ప్రతిరోజు ఈరోజు శోభయాత్ర జరుపుతున్నాం, శ్రీరాముని శోభయాత్ర 30 లక్షలు అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తే నేను 10 లక్షలు డబ్బులు ఇస్తున్నాను. నా సొంత డబ్బు, వ్యాపారంలో సంపాదించిన డబ్బు 10 లక్షల రూపాయలు ఇస్తున్నా. ప్రతిదానికి నేను ఇవ్వాలంటే నేను కూడా ఊరి మీద పడి దందా చేయాలా? ఆ అలవాటు నాకు లేదు, నేను ఎప్పుడు చేయలే, ఎప్పుడు చేయను కూడా. ప్రజలు మమ్మల్ని నమ్ముతూ ఉండరు, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తూ ఉండరు. కడపలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఖాయం. అదేవిధంగా ఎవరైతే ధనికులు ఉండారో, ఎవరికైతే సమాజ స్పృహ ఉందో వాళ్ళు వచ్చి డొనేషన్లు ఇమ్మని అడుగుతున్నాం. ఇస్తే అది, ఇవ్వండి అనేది వాళ్ళకు వదిలేస్తాం. ఇది కడపలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా ప్రజాసేవ కోసమే డబ్బులు అడిగాను, అది వాస్తవమే. ఈ విషయంలో ఎవరు ఏం వార్తలు రాసుకున్నా కానీ ఇబ్బంది లేదు. కడప ప్రజల శ్రేయస్ కోసం మాత్రమే మేము ఈ పని చేస్తూ ఉన్నాము. పీపీపీ విధానంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు మేము కడపలో ఇప్పటికే కొటేషన్ ఇచ్చాము. వచ్చే జనవరి ఫిబ్రవరిలో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా చేస్తామని చెప్పేసి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసో సుధీర్, TV9 కడప.